నర్సరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న డిబిఈపి న్యూ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ యాన్యువల్ డే వేడుకలు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుంభ శివ నరసింహారావు మరియు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ బాగా డెవలప్ చేశారు. మరి ఇక్కడ ఉన్న వార్డు నాయకులు కూడా నేను చెప్పగానే అందరూ కూడా దగ్గరుండి పిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళారు. పిల్లలందరినీ ఒకటే కోరేది, ప్రతి ఇంటి పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో చదువుకోవాలి. ఇవాళ టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు ఎంత బాగా పనిచేస్తున్నారంటే, ఒక డాక్టర్ ఏ విధంగా పనిచేస్తాడో ఆ విధంగా పనిచేస్తారు. ప్రతి పిల్లోడు ఇక్కడ మా స్కూల్లో చేరాలి, మంచి మార్కులు రావాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతో మరి మాస్టర్ వాళ్ళు, మరి నరసింహనాయక్ కానీ నరసింహరావు మాస్టర్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా నాకు సిల్మన్ స్కూల్లో చేశారు, మా ఇంటి దగ్గర తెలుగు స్కూల్లో చేశారు. మా పిల్లలు కూడా ఎలిమెంటరీ స్కూల్లో చేరారు. తెలుగు స్కూల్లో మిత్రుడు ఇద్దరం కలిసి 15 ఏళ్ళు పనిచేసాం. నాయక్ మాస్టర్ అని, నన్ను అక్కడ పెద్ద సార్ అంటారు, ఆయన్ని చిన్న సార్ అంటారు. మేము పోయినప్పుడు 5 పిల్లలే, 5 1 2 3 4 5 అంతే. తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి పరిచయం కలిసాం. ఆయన ప్రతి ఇప్పుడు ఇచ్చిన బీరువా, మాకు బీరువాలతో సహా సార్ అక్కడ పోయిన తర్వాత మేము స్టూడెంట్స్ పెంచిన తర్వాత సార్ మేము ఇద్దరమే పనిచేస్తున్నామంటే 10 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా 2 టీచర్ని పెట్టి జీతాలు ఇచ్చాడు. క్లాస్ కొట్టాలమ్మా. 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? గట్టి చెప్పండి అమ్మా. 10 సంవత్సరాలు ఇచ్చాడు మహానుభావుడు.